వందనాలండి. మరొకసారి వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ప్రభు కృపను బట్టి మరి గత ఒక 2-3 వారాల కిందట దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడడం జరిగింది. అది దేని గురించి మాట్లాడాను వచ్చిన వారు చెప్పండి. సమూయేలు గురించి మాట్లాడుకోవడం జరిగింది. సమూయేలు ఏ అంశం గురించి మాట్లాడుకున్నాం మనం? సమూయేలు మనకి ఏం నేర్పుతూ ఉన్నాడు? సమూయేలు యొక్క పరిచర్య విధానాన్ని మనకి నేర్పుతూ ఉన్నాడు. ఎదుగుతూ వర్ధలిచున్నాడని నేర్చుకున్నాము. సమూయేలు మొదటి గ్రంథంలో మొదటి అధ్యాయంలో మనకు సమూయేలు గారు శిష్యుడిగా కనిపిస్తూ ఉన్నాడని, రెండవ అధ్యాయంలో పరిచారకుడిగా కనిపిస్తూ ఉన్నాడని, మూడవ అధ్యాయంలో ప్రవక్తగా ఆయన కనిపిస్తూ ఉన్నాడని మనం నేర్చుకున్నాం. ఆయన శిష్యుడిగా ఉన్నప్పుడు ఆయన నేర్చుకున్నాడు కదండి. ఆయన శిష్యుడిగా ఉన్నప్పుడు ఆయన నేర్చుకున్నాడు. పరిచారకుడిగా ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు? పరిచర్య చేశాడు, పనిని ఆయన చేశాడు. ప్రవక్తగా ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు? వాక్యాన్ని బోధించాడు, వాక్యాన్ని ప్రకటించాడని మనం నేర్చుకున్నాము. అదేవిధంగా సమూయేలు తన యొక్క పరిచర్య విధానాన్ని కూడా మనం నేర్చుకున్నాం. సమూయేలు ఎవరికి పరిచర్య చేస్తున్నాడు? దేవునికి, యెహోవాకు ఆయన పరిచర్య చేస్తూ ఉన్నాడు. నేను వ్యక్తులకి కాదు, సంస్థలకు కాదు, సేవకులకు కాదు. నా పరిచర్య ఎవరికంటే దేవునికి పరిచర్య. కాబట్టి సమూయేలు యెహోవాకు పరిచర్య చేస్తున్నట్టుగా మనము నేర్చుకున్నాము. రెండవదిగా సమూయేలు పరిచర్య ఎలాంటిదంటే కనుక పరిశుద్ధమైన పరిచర్య. ఆయన నిలుటంగిని ధరించుకొని ఆయన పరిశుద్ధమైన పరిచర్య చేస్తాడని చెప్పి మనం నేర్చుకున్నాము. మూడవదిగా ఆయన పరిచర్య అంటే కనుక ఆయన ఎదుగుతూ వర్ధిల్లుతూ ఆయన పరిచర్య చేస్తాడని చెప్పి మనం నేర్చుకున్నాం కదండి. ఇదే వాక్యాన్ని నేను బోధన జరిగింది. అదేవిధంగా మరి ఈరోజు కూడా అదే వాక్యాన్ని కంటిన్యూస్గా మరి దేవుడు అంత గొప్ప భాగ్యాన్ని మరి బాలుడైన సమూయేలు కదండి. మనం మర్చిపోకుండా విషయం ఏంటంటే ఆ సమయానికి ఆయన ఎవరంటే బాలుడైన సమూయేలు. కాబట్టి ఆ బాలుడైన సమూయేలుకి అంత గొప్ప భాగ్యాన్ని ఇవ్వడం గల ఉద్దేశం ఏంటి? అంత గొప్ప ఖ్యాతిని సమూయేలు గారు ఎలా పొందుకున్నారు? కాబట్టి దానికి గల కారణాలు ఏంటనేది ఈరోజు మనం తెలుసుకుందాం. కాబట్టి అందరూ కూడా యొక్క మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే అక్కడ కొన్ని మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం చదవండి. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తూ ఉన్నాడు. కాబట్టి బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తున్నట్లుగా మనము గత వారం చూసాము. అదేవిధంగా 3వ అధ్యాయంలో కూడా మొదటి వచనంలో కూడా మనకి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ సమూయేలు గారు రానంత వరకు ఒక ఎత్తు, సమూయేలు గారు వచ్చిన తర్వాత మరొక ఎత్తు అని మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే సమూయేలు గారు రానంత వరకు కూడా సమస్యలు. ఎక్కడండి? ఎక్కడ సమస్యలు? సమూయేలు గారి కుటుంబంలో సమస్యలు, ఎందుకంటే మందిరంలో సమస్యలు. మొదటి అధ్యాయంలో కుటుంబంలో సమస్య, అదేవిధంగా 2వ అధ్యాయంలో మందిరంలో సమస్య. కాబట్టి ఎప్పుడైతే సమూయేలు గారు వచ్చారో పరిస్థితులు కూడా మారిపోయాయి. అంటే సమస్యకి పరిష్కారం అనేది దొరికింది. కాబట్టి హన్నాకి ఎప్పుడైతే మరి సమూయేలు గారు జన్మించారో సమూయేలు యొక్క హన్న యొక్క దుఃఖం అంతా కూడా తీసివేయబడింది. సంతోషం, ఆనందము ఆ కుటుంబంలో నింపబడింది. సో సమూయేలు గారు పుట్టడం ద్వారా ఆ ఎల్కానా కుటుంబంలో సమాధానము, పరిష్కారం అనేది దొరికింది. రెండవదిగా ఆ ఏలి కుమారులు జరిగిస్తుండే మందిర పరిచర్య ఎలా ఉందంటే కనుక చాలా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోకి పరిచర్య వెళ్ళిపోయింది. సమస్యలు, ఎవరు కూడా మందిరంలోకి వచ్చి ఆరాధించలేని ఆవశ్యకత. అదేవిధంగా ఎవరు కూడా బలులు అర్పించడానికి కూడా రావట్లేదు. స్త్రీలు వస్తే కనుక స్త్రీలను పాడు చేస్తూ ఉన్నారు. లేదంటే బలులు అర్పిందామని చెప్పి ఆ యొక్క బలులు తీయడానికి ఆ యొక్క దూడల్ని తీసుకొస్తూ ఉన్నప్పుడు, జంతువులు తీసుకొస్తున్నప్పుడు ఆ బలి కూడా క్రమంగా జరగనివ్వట్లేదు ఏలీ కుమారులు. కాబట్టి మందిరంలో సమస్య. కానీ ఎప్పుడైతే సమూయేలు గారు మందిరానికి వచ్చి పరిచర్య ప్రారంభించారో మందిరంలోని సమస్యలు పరిష్కారం అయిపోయాయి. కాబట్టి సమూయేలు ఎవరంటే కనుక మనకు పరిష్కారంగా కనిపిస్తూ ఉన్నాడు. సమూయేలు మనకి పరిష్కారంగా కనిపిస్తూ ఉన్నాడు ప్రియదేవులారా. కాబట్టి అలాంటి సమూయేలు అంట బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచున్నాడు. సో ఇక్కడ దాకా బాగానే ఉంది. తర్వాత
ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుటలేదు. ఎక్కడండి? ఆ దినాలలో. ఏ దినాల్లో? సమూయేలు జీవించిన దినాల్లోనా, లేదంటే ఏలియా పరిచర్య చేస్తున్న దినాల్లోనా? ఆ దినాలలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. అంటే దేవుడు ప్రత్యక్షం అవ్వట్లేదు, దేవుడు మాట్లాడతలేదు, దేవుని దర్శనాలు లేవు, దేవుని కళలు లేవు. ఆ దినాలని చెప్తున్నాడు. అవి ఏ దినాలో మనం ఒకసారి చూసినట్లయితే కనుక న్యాయాధిపతుల గ్రంథము చివరి అధ్యాయము, అంటే 21వ అధ్యాయము చివరి వచనం చూడండి. న్యాయాధిపతి గ్రంథము 21వ అధ్యాయము 25వ వచనం. ఆ దినములలో, మళ్ళీ ఇక్కడ కూడా ఆ దినములు అంటూ ఉన్నాడు. ఆ దినములలో ఇశ్రాయేలులకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించువచ్చును. మరి తండ్రిన దేవుడు ఈ సృష్టిని సృష్టించి ఆదాము అవ్వని కలగజేసి, మీరు ఈ సృష్టిని ఏలండి, మీరు ఫలించండి, మీరు ఈ భూమి మీద సంతానాన్ని కలగజేయమని చెప్పి వారికి ఆజ్ఞ ఇచ్చాడు. ఆ తర్వాత మనకు తెలుసు, అవ్వ లేదంటే ఆదాము ఆజ్ఞని మీరారు. ఆజ్ఞ అతిక్రమమే పాపము కనుక పాపం అనేది వారి మీదకి వచ్చి ఏలుబడి చేసింది. అయినప్పుడు కూడా ప్రేమ కలిగిన దేవుడు వారిని విడిచిపెట్టలేదు, వారిని అంటి పెట్టుకుని ప్రియజనులారా వారికి కొన్ని మార్గాల్ని చూపించాడు. తర్వాత నోవాహు, తర్వాత అబ్రహాము, తర్వాత యాకోబుల నుంచి ఇశ్రాయేలీలు 12 గోత్రాలు. ప్రియజనులారా ఆ విధంగా తన యొక్క అబ్రహాంకి ఏదైతే దేవుడు వాగ్దానం చేశాడో, అబ్రహాంకి ఏదైతే వాగ్దానం చేశాడో ఆ కానాను లేదంటే ఇశ్రాయేలు ప్రజల మీద ప్రేమతోడు ప్రియజనులారా తాను వాళ్ళని కాపాడుతూ వాళ్ళు చూసుకుంటూ వస్తున్న విధానం మనకి కనిపిస్తూ ఉంది. ఆ విధంగా ఉంటూ ఉన్న ప్రియజనులారా ఆ ఇశ్రాయేలు గోత్రాలు, వాళ్ళ నుంచి న్యాయాధిపతులు. సో ఈ విధంగా ఆ ఇశ్రాయేలు యొక్క ప్రయాణం మనకి కనిపిస్తూ ఉంది. మోసెను ఎన్నుకున్నాడు, ఐగుప్తులోంచి ఇశ్రాయేలు ప్రజల్ని రప్పించాడు, కానాను వైపు వాళ్ళని నడిపించాడు. తర్వాత యెహోషువని ఎన్నుకున్నాడు, యెహోషువ ద్వారా ఆ 12 గోత్రాలకి ఏం చేశారు? భూమిని పంచిపెట్టాడు. సో ఈ విధంగా జరుగుతున్నప్పుడు న్యాయాధిపతులు ఎన్నుకున్నాడు, ఆ ఇశ్రాయేలుకి న్యాయం తీర్చడానికి, వారి పరిపాలన చేయడానికి. సో న్యాయాధిపతుల కాలం కూడా అయిపోయింది. కాబట్టి ఆ దినాలు అలా జరుగుతూ ఉన్నప్పుడంట ఇశ్రాయేలులకు రాజు లేడు, న్యాయాధిపతులు లేడు, నాయకులు లేరు, మోసే నాయకులు లేరు, రాజులు లేరు, న్యాయాధిపతులు కూడా లేరు. కాబట్టి ఆ దినాలలో ఇశ్రాయేలులకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. రాజు లేడు, అధికారి లేడు, యజమానులు లేడు. కాబట్టి ప్రజలు ఎలా ఉంటారండి? అడిగేవాళ్ళు లేడు కాబట్టి ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు, తింటూ ఉన్నారు. తిన్నోడు తింటూ ఉన్నాడు, తాగివాడు తాగుతూ ఉన్నాడు, కొట్టుకున్నాడు కొట్టుకుంటూ ఉన్నాడు, దోచుకుంటూ ఉన్నాడు, అల్లరి చేసేవాడు అల్లరి చేసుకుంటూ ఉన్నాడు. వాడికి మనసుగాడు బుద్ధికి తోచిన ప్రతి పని కూడా వాడు చేసుకుంటూ ఉన్నాడు. అలాంటి దినాల్లో ప్రియజనులారా ఎవరున్నారంటే కనుక సమూయేలు గారు వచ్చి టైంకి అవ్వచ్చు, లేదంటే కనుక అక్కడ జరుగుతున్న పరిస్థితులు అవ్వచ్చు. ఆ దినాలకు అలాగే ఉంది. అప్పుడు దాకా దేవుడు ఎదురు చూస్తున్నాడు, ఎవరు వస్తారో ఎవరిని ఎన్నుకుందామని. అప్పుడు ఎవరు వచ్చారంటే కనుక సమూయేలు గారు వచ్చారు. కాబట్టి అలాంటి పరిస్థితులు ఆ దినాలలో రాజు లేని దినాలు, నాయకులు లేని దినాలు, యజమానులు లేని దినాలు, అధికారులు లేని దినాలు. ఆ దినాలలో యెహోవా వాక్కు ప్రత్యక్షం అవ్వట్లేదు. అలాంటి సందర్భాల్లో, అలాంటి భయంకరమైన విపత్కరమైన పరిస్థితుల్లో దేవుడు ఎక్కడ ప్రత్యక్షం అవుతాడు? దేవుడు ఎవరితో మాట్లాడతాడు? ఏదైనా దేవుడు తన వాక్ని ఎవరి చేత బయలుపరుచుకుందాం అనుకున్నా సరే ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారండి? వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు తప్ప దేవుని చిత్తం గురించి కానీ, దేవుని ఇష్టానుసారంగా నడవడానికి కానీ ఎక్కడా కూడా కనిపించట్లేదు. కాబట్టి ఆ దినాలలో యెహోవా వాక్కు ప్రత్యక్షం ఒకట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించట్లేదు. కాబట్టి అలాంటి దినాల్లో దేవుడు ఎవరితో కూడా మాట్లాడతలేదు, ఎవరికి కూడా దర్శనాలు ఇవ్వట్లేదు. అంటే దేవుడు మౌని అయిపోయాడు, దేవుడు సైలెంట్ అయిపోయాడు, ఎవరితో మాట్లాడతలేదు. ఎక్కడి నుంచి కూడా దేవుని యొక్క వాక్కులు భూమి మీదకి రావట్లేదు. అక్కడ సైలెంట్ అయిపోయినట్టుగా మనకి కనిపిస్తుంది ప్రియజనులారా. అలాంటి పరిస్థితులలో, అలాంటి సందర్భాలలో ప్రియజనులారా ఇక్కడ మనకు కనిపిస్తున్న విషయం ఏంటంటే కనుక ఇక్కడ 10వ వచనం చూడండి. 10వ వచనం, 3వ అధ్యాయం 10వ వచనం. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు ఆను పిలువగా. సరిపోద్దామా? చూడండి, అలాంటి భయంకరమైన విపత్కరమైన పనులు జరుగుతున్న సందర్భంలో, అలాంటి దినాల్లో దేవుని మాట్లాడడం మానేశాడు, దేవుని వాక్కు లేదు, దేవుని యొక్క ప్రత్యక్షత లేదు, ప్రియదైన వాళ్ళరా దేవుని యొక్క దర్శనం లేదు.
దేవుని ఆల్మోస్ట్ చెప్పుకోవాలంటే ఉనికి లేనట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఆ రోజుల్లో. అంటే దేవుడు సైలెంట్ అయిపోయాడు. అలాంటి టైంలో ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు కనుక సమూయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడండి? సమూయేలుతోటి. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచాడు. సమూయేలు దగ్గర ఏమాడండి? ప్రత్యక్షమయ్యాడు. ఆయన నిలిచాడు. చూడండి, అప్పటికి ఎవరు ఉన్నారు అక్కడ? సమూయేలు దగ్గర ఏలీ ఉన్నాడు. ఏలీ ఏమైనా సాధారణమైన వ్యక్తా? ఏలీ ఏమైనా మనలాంటి సాదాసీదమైన వ్యక్తా? గొప్ప ప్రవక్త. ఎవరండి ఆయన? ఏలీ గొప్ప ప్రవక్త. కానీ అంటప్పుడు అలాంటి సమయంలో ఏలీ కూడా దేవుని యొక్క ప్రత్యక్షత లేదు. ఏలీతో కూడా దేవుడు మాట్లాడడం మానేశాడు. తన యొక్క కుమారుల పాపం అవ్వచ్చు, లేదంటే తన కుమారులు పాపం చేసి తెలుసు కూడా ఖండించిన వ్యక్తి ప్రియులారా ఏలీ మనకు కనిపిస్తుంది. కాబట్టి ఆ యొక్క విధానాన్ని బట్టి ఆ ఏలీతోటి దేవుడు మాట్లాడడం అనేది మానేశాడు. అలాంటి ప్రియులారా అలాంటి సమయంలో ఎవరితో మాట్లాడుతున్నాడు కనుక సమూయేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి సమయంలో సమూయేలుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సమూయేలుని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. ఏలీ లాంటి గొప్ప ప్రవక్త ఉన్నప్పుడు కూడా అతగలేని గొప్ప భాగ్యాన్ని ఇది ఎవరికి ఇస్తున్నాడు కనుక సమూయేలుకి దేవుడు ఇచ్చాడు. కాబట్టి దేవుడు సమూయేలుతోటి అంత గొప్ప భాగ్యాన్ని ఇవ్వడానికి, లేదంటే కనుక అంత గొప్ప అవకాశం ఇవ్వడానికి, ఇప్పుడు మాట్లాడడానికి గల కారణం ఏంటంటారు? అది నా ప్రశ్న, అదే నా వాక్యం కూడా. సమూయేలుతోటి మాట్లాడడానికి అప్పటి వరకు దేవుడు మాట్లాడుతూ మానేస్తాడే. దేవుని దర్శనం లేదే, దేవుని కళలు, దేవుని యొక్క వాక్కు లేదే, దేవుని యొక్క ప్రత్యక్షత లేదే. గొప్ప ప్రవక్త ఉన్నప్పటికీ కూడా అతనికి దేవుడు అవకాశం ఇవ్వలేదే. చిన్నవాడైన బాలుడైన సమూయేలుని దేవుడు ఎన్నిక చేసుకొని ఏర్పాటు చేసుకొని, ప్రియదేని వల్లరా ఏర్పాటు చేసుకొని, మరి సమూయేలు దగ్గరికి దేవుడు వచ్చి ప్రత్యక్షమయ్యి నిలిచి సమూయేలుతో మాట్లాడుతున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి అంత గొప్ప ప్రియదులరా, అంత గొప్ప భాగ్యము మరి సమూయేలు పొందుకోవడానికి గల కారణాలు ఏంటో మనం చూద్దాం ప్రియదులరా. ఎందుకంటే దేవుని యొక్క వాక్కు, లేదంటే దేవుని యొక్క ప్రత్యక్షత లేని టైంలో ప్రియదులరా సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. మళ్ళీ అక్కడి నుంచి మాట్లాడడం అనేది ప్రారంభమైంది. మళ్ళీ అక్కడి నుంచి దేవుని యొక్క వాక్ అనేది ప్రజల్లోకి వస్తూ ఉంది. దానికి కారణం ఎవరంటే కనుక దేవుడు సమూయేలుని ఏర్పాటు చేసుకున్నాడు, సమూయేలుని ఎన్నిక చేసుకున్నాడు. ఎందుకంటే నాకు ముందు చెప్పాను, సమూయేలు ఒక పరిష్కారం. సమూయేలు ఎవరండి? పరిష్కారం. అక్కడ ఒక సమస్య ఉంది. సమూయేలు రాకముందు అక్కడ ఒక సమస్య ఉంది. దేవుని యొక్క వాక్కు రావట్లేదు, దేవుని యొక్క ప్రత్యక్షత లేదు. కానీ సమూయేలు రావడంతో అక్కడ ఉన్న సమస్య అనేది పరిష్కారం అయింది. ప్రియదేని వల్ల సమూయేలు దేవుడితో మాట్లాడము మొదలుపెట్టాడు. కాబట్టి దానికి గల కారణం ఏంటంటే కనుక చూడండి, 3వ వచనంలో చూడండి, 3:3 సరిపోద్దన్న. చూడండి ప్రియదేని వల్లరా, మరి దేవుడు మరి సమూయేలుతో మాట్లాడడానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచన చేసుకున్నట్లయితే కనుక ఇక్కడ మొదటి మాటగా మనకు కనిపిస్తుంది ఏంటంటే కనుక, దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసం ఉన్న యెహోవా మందిరములో పండుకొని ఉండను. కాబట్టి ఏలీ దగ్గర సమూయేలు శిష్యరికం చేస్తూ ఉన్నాడు కదండి. సమూయేలు తల్లినటువంటి హన్న తన కుమారుణ్ణి ఎవరి దగ్గర వదిలిపెట్టింది? ఏలీ దగ్గర దేవుని మందిరంలో విడిచిపెట్టిన సంగతి మనందరికి కూడా తెలుసు. అయితే ఏలీ దగ్గర సమూయేలు శిష్యరికం చేస్తూ ఉన్నాడు అనుకుందాం. అయితే ఏం పని చేస్తున్నాడు కనుక దేవుని సన్నిధిలో మందసం దగ్గర ఆ దీపము ఆరిపోకుండా చూసే డ్యూటీ. దీపం దగ్గర డ్యూటీ ఎవరికి? సమూయేలుకి. కాబట్టి దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసం ఉన్న యెహోవా మందిరములో పండుకొని ఉండగా, కాబట్టి దేవుడు సమూయేలుతో మాట్లాడడం గల మొదటి కారణం ఏంటంటే కనుక సమూయేలు యొక్క అనుభవం ఎక్కడ ఉందంటే కనుక సమూయేలు అనుభవము దేవుని యొక్క మందసం దగ్గర ఉంది. దేవుని యొక్క మందసం దేనికి సాదృశ్యం అంటే కనుక దేవుని సన్నిధికి. ఇంకా విపులంగా మనం విన్నట్లయితే కనుక మందసం ఎవరికి సాదృశ్యం అంటే కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి. ఇదండి మందసము ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా మనకి కనిపిస్తూ ఉంది. పాత నిబంధనలో మనకి మందసంగా కనిపిస్తుంది, కానీ కొత్త నిబంధనకు వచ్చినప్పటికీ ఆ ఛాయ నీడ ఏమైందంటే కనుక ప్రభు యేసుక్రీస్తు వారిగా మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి సమూయేలు యొక్క ప్రియనులారా తన యొక్క ఆత్మీయ రహస్యం ఏంటంటే కనుక అతను దేవునితోటి మంచి సంబంధం కలిగిన వ్యక్తి.
మందసం దగ్గర గడిపే వ్యక్తి. అంటే దేవునితోటి మంచి పర్సనల్ రిలేషన్షిప్ లేదంటే పర్సనల్ ఫెలోషిప్ కలిగిన వ్యక్తి మనకి సమూయేలు గారు కనిపిస్తూ ఉన్నారు. అంటే సమూయేలు దేవుని యొక్క మందసానికి చాలా దగ్గరగా, చాలా సమీపముగా ఆయన ఉంటూ ఉన్నాడు. చాలా దగ్గరగా, చాలా సమీపముగా ఉంటూ ఉన్నాడు. మరి ఆ అనుభవం ఈరోజు మనకు ఉందంటారా? దేవుని సన్నిధికి లేదంటే ప్రభుని యేసుక్రీస్తు వారికి దగ్గరగా లేదంటే మంచి వ్యక్తిగతమైన సంబంధం ఈరోజు మనం కలిగి ఉన్నామా? కలిగి ఉంటున్నామా? ప్రభు నాతో మాట్లాడు, ప్రభు నన్ను దర్శించు, ప్రభు నీ యొక్క ప్రత్యక్షత నాకు బయలుపరచని చెప్పి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం కదా. మరి అంత ఈజీగా దేవుని యొక్క ప్రత్యక్షత లేదంటే దేవుని యొక్క కార్యాలు మనకి వెల్లడైపోతాయి అంటారా? ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నాం, మంచిదే, నేను ప్రార్థన చేయదంటలేదు. ప్రార్థన చేసే ముందు దేవునితో మన సంబంధం ఎలా ఉందనేది ఒకసారి మనము ఆలోచించేద్దాం. ఎక్కువగా మన ప్రార్థన చేసేటప్పుడు మనకు ఆలోచన ఎలా ఉంటుందంటే కనుక అర్జెంటుగా మోకరించేయాలి, దేవునితో నా బాధ చెప్పేసుకోవాలి. అర్జెంటుగా మోకరించేయాలి, దేవునితో నా విన్నపాలు చెప్పేసుకోవాలి. అర్జెంటుగా ప్రార్థన చేసేయాలి, నా కోరికలు దేవునితో చెప్పేసుకోవాలి అనక ఆలోచన దృక్పథంతో మనం ప్రార్థిస్తాం. కానీ ప్రార్థన యొక్క మెయిన్ నిర్వచనం అది కాదండి. ప్రార్థన అంటేనంట, ప్రార్థన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక దేవునితోటి సంబంధాన్ని పెంచుకునే ప్రక్రియ. ప్రార్థన అనేది దేవునికి మనకి రిలేషన్షిప్ పెంచుకునే ఒక అద్భుతమైన కార్యం అది. అంటే నువ్వు నీ స్నేహితులు అవ్వచ్చు, నీ కుటుంబస్తులు అవ్వచ్చు, నీ బిడ్డలు అవ్వచ్చు, లేదంటే నీకు తెలిసిన బంధువులు అవ్వచ్చు, ఎవరితో తరచుగా మాట్లాడుతున్నట్లేదు కనుక వాళ్ళకి మీకు మధ్యన రిలేషన్షిప్ ఎలా ఉంటుందండి? బలపడుతుంది కదా. స్నేహితులు మనం రోజు మాట్లాడుకున్నాం అనుకోండి, మన మధ్యన ఉన్నటువంటి దూరాలు, మన దగ్గర ఉన్న అపోహలన్నీ తొలగిపోతాయి, మన ఫ్రెండ్షిప్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. అలాగే దేవునితో మనం రోజు మాట్లాడుతున్నాం అనుకోండి, దేవునికి మనకు ఉన్నటువంటి ఆ యొక్క స్నేహబంధం అవ్వచ్చు, ఆ యొక్క సహవాసం అనేది ఏమవుతుంది? బలపడుతుంది. అందుకు ప్రార్థన, అందుకు మనం రోజు ప్రార్థన చేయాలి. అందుకు దేవునితో గంటలు గంటలు మనము ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడో మన బాధలు చెప్పుకోవడం కోసం కాదు, అది సెకండరీ. మన కష్టాలు చెప్పుకోవడం కోసం కాదు, అది సెకండరీ. ఎందుకు ప్రార్థన చేస్తున్నామంటే కనుక దేవునికి నాకున్న సహవాసాన్ని నేను ఇంకా బలపరచుకోవడం కోసం, దేవునికి నాకున్నటువంటి సంబంధాన్ని ఇంకా నేను దృఢపరచుకోవడం కోసం. ఏమో ఒకరోజు దేవునితో మాట్లాడకపోతే ఏమైపోతుంది ఏంటో, మళ్ళీ మా సహవాసం ఏమైపోతుంది ఏంటో, ఆ ఆలోచన దృక్పథంతో మన ప్రార్థనలో కూర్చోవాలి ప్రియతులారా. కాబట్టి ఇక్కడ సమూయేలు దేవుని యొక్క మందసానికి దగ్గరగా ఆయన ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము ప్రియతులారా. అంటే దేవునితోటి మంచి సహవాసాన్ని ఇక్కడ సమూయేలు కలిగి ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో సమూయేలు ఒక్కడైనా అని మనం అనుకున్నట్లయితే కనుక కాదు. బైబిల్ గ్రంథంలో కనిపిస్తున్న అనేక మంది భక్తుల యొక్క జీవితాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, ఇండివిజువల్గా ఉన్న వ్యక్తుల్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే కనుక వారి యొక్క జీవితాల్లో వారు ఉన్నతమైన శిఖరాలకి వెళ్ళడం గల కారణం ఏంటి? లేదంటే ఆత్మీయంగా లేదంటే బానిసలుగా ఉన్న వ్యక్తులు ప్రియమైన వాళ్ళారా ఆ యొక్క దేశంలో, ఆ రాజ్యంలో ప్రధానమంత్రులుగా, అధికారులుగా, ప్రధానమైన నాయకులుగా ఎదగడానికి గల కారణం ఏంటో మనం ఆలోచన చేసినట్లయితే వారికి దేవునితో ఉన్న వ్యక్తిగతమైన సంబంధం. ఒక యోసేపుని చూసుకున్నా, ఒక షడ్రక మేషక అబేద్నెగోని చూసుకున్నా, ఒక దానియేలుని చూసుకున్నా, ఒక ఎలీషాని చూసుకున్నా ప్రియమైన వాళ్ళారా వారు అన్య దేశాల్లో ఉన్నప్పటికీ, అన్య రాజుల దగ్గర వారు పని చేస్తున్నప్పటికీ, వారి ఉద్యోగాలు వాళ్ళు నిర్వర్తిస్తున్నప్పటికి కూడా వారు ఆ రాజ్యంలో, ఆ దేశాల్లో, ఆ రాజుల దగ్గర గొప్ప ఉన్నతమైన స్థానాల్లో వారు ఉన్నారు కదా. యోసేపు ఎక్కడ ఐగుప్తుకి బానిసగా కొనుపబడిన వ్యక్తి. మరి బానిసగా వెళ్ళిన వ్యక్తిని ప్రియదేవులారా బానిస పనులు ఎలా ఉంటాయి? గొడ్డు చాకరీ చేయించుకుంటారు, అంతే కదా. ఒక బానిసగా వెళ్ళిన వ్యక్తికి గొడ్డు చాకరీ చేయించుకుంటారు. కానీ అక్కడ యోసేపు పరిస్థితి ఎలాగుందా? యోసేపు పరిస్థితి ఎలాగుందా? ప్రధానమంత్రి, రాజు తర్వాత స్థానాన్ని అతను పొందుకున్నాడు. గల కారణం ఏంటంటే కనుక అతను దేవునితో కలిగి ఉన్నటువంటి వ్యక్తిగత సంబంధం, వ్యక్తిగత సహవాసం. దానియేలు కూడా అంతే కదా. ఆయన కూడా బబులోనికి బానిసగానే కొనుగోబడ్డాడు. షడ్రక మేషకు అబేద్నెగోలు కూడా వాళ్ళు అంతే బానిసగానే కొనుగోబడ్డారు. వారు అలాగే ఉండిపోరంటే కనుక లేదు కదా. దానియేలు ముగ్గురు ప్రధానులలో ఒక ప్రధానుడిగా
నియమించబడ్డాడు. షడ్రక మేషక అబేద్నెగోలు రాజు యొక్క సమ్ముఖంలో వాళ్ళు ఉన్నారు. గల కారణం ఏంటని మనం ఆలోచిస్తున్నట్లయితే దేవునితో ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి రిలేషన్షిప్. కాబట్టి ప్రియమైన ఈరోజు మన పరిస్థితి ఏంటి? ఈరోజు మన పరిస్థితి ఏంటి? దేవునితోటి మన యొక్క సహవాసం ఎలాగుంది అనేది ఒకసారి మనము ఆలోచన చేసుకుందాం. ప్రియమైన సమూయేలు మంచి సహవాసం కలిగి ఉన్నాడు. దేవుని మందసానికి దగ్గరగా ఆయన ఉన్నాడు. కాబట్టి అలాంటి దినాల్లో, రాజు లేని దినాల్లో, ప్రజలు ఎవరిష్టానుసారంగా వారు తిరుగుతున్న సమయాల్లో, గొప్ప ప్రవక్త ఉన్నప్పుడు కూడా దేవుని వాక్కు ప్రత్యక్షత లేని సమయంలో ప్రియతులారా దేవుడు సమూయేలుతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడంటే కనుక సమూయేలు దేవునితో కలిగి ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి ఆ యొక్క సహవాసం అనేది ఒక ప్రధానమైన కారణంగా మనకి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ప్రియతులారా ఈరోజు మనం కూడా దేవునితోటి అలాంటి సంబంధాన్ని మనం కలిగి ఉన్నట్లయితే కనుక, అలాంటి సహవాసాన్ని కలిగి ఉన్నట్లయితే కనుక ఈరోజు నీతో నాతో కూడా దేవుడు మాట్లాడతాడు. నీతో నాతో కూడా దేవుడు ఏం చేస్తాడండి? మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన మార్పులేని దేవుడు. మన దేవుడు ఎవరు? మార్పులేని దేవుడు. ఆయన నిన్న నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. కానీ మనమే మారిపోతూ ఉన్నాం. అందుకనే మనం మారిపోతున్నాం. కాబట్టి దేవుడు 66 పుస్తకాల ఈ పరిశుద్ధ గ్రంథం మన చేతిలో పెట్టి మీరు ఇలా బతకండి రా బాబు, మీ ముందున్నటువంటి భక్తులు ఇలాగే బతికారు, ఇలా వాళ్ళు బతికారు కాబట్టి నేను వాళ్ళతో మాట్లాడాను, వారి జీవితంలో కార్యాలు చేశాను. కాబట్టి మీరు కూడా ఇలాంటి భక్తుల యొక్క బ్రతుకైనా మీరు బ్రతికినట్లయితే కనుక ఏం జరుగుతుందండి? కనుక వాళ్ళతో మాట్లాడుతుంది కానీ నేను మీతో మాట్లాడతాను, వారికి చేసిన కార్యాలే నేను మీకు కూడా కార్యాలు చేస్తానంటూ ఉన్నాడు. మనం ప్రార్థనలు ఎత్తుకుంటాం కదండి. ప్రార్థనలో ఏలియా ప్రార్థన ఎత్తుకుంటాం, ఎలీషా ప్రార్థన ఎత్తుకుంటాం, సమూయేలు ప్రార్థన, దావీదు ప్రార్థన ఎత్తుకుంటూ ఉంటాం. మంచిదే. ఇలా చేసే ప్రభు, అలా చేసే ప్రభు అంటాం. మంచిదే. మరి అలాగ బ్రతుకుతున్నాం మనము? వాళ్ళకి లేక మన బ్రతుకు అలాగ ఉంటుందా? ఒకసారి మనము ఆలోచన చేసుకుందాం. కాబట్టి సమూయేలుతో దేవుడు మాట్లాడడానికి గల ప్రధానమైన మొదటి కారణం ఏంటంటే కనుక దేవునితోటి మంచి సహవాసాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి ఈరోజు దేవునితోటి మనం కూడా మంచి సహవాసం కలిగి ఉంటే కనుక సమూయేలుతో మాట్లాడిన దేవుడు నీతో నాతో కూడా మాట్లాడతాడు. ఇది మొదటిది. రెండవది చూడండి, రెండవ కారణం ప్రియతులారా 4వ వచనం చూడండి, 3-4 కూడా చదువుదాము. సమూయేలుని పిలిచెను, అతడు చిత్తమండి నేనున్నానని చెప్పాను. సరిపోతానా? ఇక్కడ 4వ వచనం మనకు కనిపిస్తున్నాడు కనుక యెహోవా సమూయేలును పిలిచెను. యెహోవా సమూయేలుని పిలిచిన వెంటనే ఆయన ఏం చేశాడు? అతను వెంటనే రెస్పాండ్ అయ్యాడు. ఏం చేయాడు? రెస్పాండ్ అయ్యాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు మనం ఎవరినైనా కేక వేస్తూ ఉన్నాం, కేకేసిన వెంటనే ఆ వ్యక్తి పలికాడంటే దాని అర్థం ఏంటి? అతను ఇక్కడే ఉన్నాడు. ఎక్కడే ఉన్నాడు పలకడు కదా, అతనికి వినిపించదు. కాబట్టి ఆయన ఇక్కడే ఉన్నాడు అంటే సమూయేలు దేవునికి అందుబాటులో ఉన్నాడు. రెండవ కారణం ఏంటండి? సమూయేలు దేవునికి అందుబాటులో ఉన్నాడు. కాబట్టి యెహోవా సమూయేలుని పిలిచెను, అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి వెంటనే రెస్పాండ్ అయ్యాడు ప్రియతులారా. కాబట్టి సమూయేలు దేవునికి అందుబాటులో ఉన్నాడు. కాబట్టి ప్రియతులారా ఈ యొక్క దేవుడు ముందు మన సామర్థ్యాన్ని కాదు కానీ ప్రియతులారా, ముందు దేవునికి మనము అందుబాటులో ఉండాలి. ముందు మన దేవునికి అందుబాటులో మనము ఉండాలి. దేవునికి మన అందుబాటులో ఉన్నట్లయితే కనుక ప్రభు మనల్ని వాడుకుంటాడు. ఏం చేస్తాడండి? ప్రభు మనల్ని వాడుకుంటాడు. ఇప్పుడు ఏదైనా ఒక సేవకుడికి మరి యవనస్తులు అందుబాటులో ఉన్నారనుకోండి, ఏం చేస్తారు? ఒరే బాబు వచ్చి సౌండ్ సిస్టమ్ గురించి సజ్జయ్, ఒరే బాబు వచ్చి వాయిద్యాలు వాయించు, లేదంటే ఒరే కొంచెం ఈ యొక్క కార్పెట్ చదురు, చైర్లు చదురు అని చెప్పి ఎవరిని పిలుస్తాడు? ఎక్కడో మూల ఉన్న వాళ్ళని, ఎక్కడ ఇంటి పక్కన ఉన్న వాళ్ళని పిలుస్తాడా? అందుబాటులో ఉన్నవారిని ఆయన పిలుచుకొని ఆయన పని వాళ్ళకి అప్పగిస్తాడు. కాబట్టి మనం కూడా దేవునికి ఎలా ఉండాలని కనుక అందుబాటులో మనము ఉండాలి. మరి అందుబాటులో ఉంటున్నామా? దేవునికి రెస్పాండ్ అవుతూ ఉన్నామా? స్పందిస్తున్నామా దేవుని యొక్క వాక్యానికి? దేవుని యొక్క సేవకులు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు మనం వారికి స్పందిస్తున్నామా దేవుని యొక్క వాక్యానికి?
ప్రియులారా, వాక్యాలు మన మీద నుంచి పొర్లిపోతున్నాయి కదా. అవి వాక్యాలు అనుకున్నాం కానీ దాంట్లో హెచ్చరికలు కూడా ఉంటూ ఉన్నాయి కదా. వార్నింగ్స్ కదండి. వార్నింగ్స్ మన మధ్య నుంచి మన మీద నుంచి వెళ్ళిపోతూ ఉన్నాయి. వార్నింగ్ అంటే దాని అర్థం ఏంటి? హెచ్చరిక అంటేనే. హెచ్చరిక మా దగ్గరికి వచ్చిందన్నది ప్రమాదకరమైన పరిస్థితే కదా. ఇప్పుడు ఏదైనా తుఫాన్ వచ్చినా, వరదలు వచ్చినా ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తారు. 1 హెచ్చరిక, 2 హెచ్చరిక, 3 హెచ్చరిక అని చెప్పి ఏం చేస్తారు? గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే హెచ్చరికలు జారీ చేస్తుంది. ఆ హెచ్చరికలకి అక్కడ ఉన్న ప్రజలు ఏం చేయాలి? స్పందించాలి. అవసరమైతే డాబాల మీదకి వెళ్ళిపోవాలి. వరదలు వస్తేనే, ఒక తుఫాన్లు కూలిపేలు వస్తే ఇంట్లోంచి బయటకు వచ్చేసి సురక్షితమైన ప్రాంతాల్లోకి, సురక్షితమైన ప్రదేశాల్లోకి వెళ్ళిపోయి మనల్ని మనము కాపాడుకోవాలి. అంటే అవి ఏంటి? హెచ్చరికలు వచ్చినప్పుడు మనం స్పందించి, అంటే రియాక్షన్ ఇచ్చి మనం స్పందించామని మన కార్యాల రూపంలో వాటికి తెలియపరచాలి. అలాగే దేవుని యొక్క వాక్యం మన మీద నుంచి వెళ్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యంలో ప్రియమైన హెచ్చరికలు వస్తూ ఉన్నప్పుడు అవి స్వీకరించి ఆ హెచ్చరికలకి మన బ్రతుకుని సరి చేసుకోవాలి. ఎన్ని హెచ్చరికలు వస్తాయి, ఎన్ని ప్రకటనలు వస్తాయి? 1 ప్రకటన, 1 హెచ్చరిక, 2 హెచ్చరిక, ప్రమాదకరమైన హెచ్చరికలు కదండి. తర్వాత ఏమవుతుంది? వినకపోతేనే ప్రమాదం సంభవిస్తుంది కదా. అలాగే దేవుని యొక్క వాక్యం కూడా మనం ప్రకటిస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యం కూడా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నప్పుడు మనం ప్రతిస్పందించలేదనుకోండి, మన స్పందన తెలియజేయలేదనుకోండి, ఏమవుతుంది? మనకు కూడా ప్రమాదం అనేది వస్తుంది. అప్పుడు ఎవరు రక్షించమన్నా లేదు. నోవహు విషయం మనం గుర్తు చేసుకున్నట్లయితే, మరి నోవహు ఓడను సిద్ధపరుస్తున్నప్పుడు అతను ఎంతకాలము సువార్త ఎంతకాలం హెచ్చరికలు ఇచ్చాడు? ఎంతండి? 100 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలు వాక్యం చెప్పాడు, సువార్త చెప్పుకుంటాం. కానీ దాంట్లో మిళితమైన మాట ఏంటి? హెచ్చరికలు ఇచ్చాడు, ప్రమాద గంటికలు మోగించాడు, ప్రమాద హెచ్చరికలు ఇచ్చాడు. 1సారి, 2సారి, 3సారి, అలాగ 120 సార్లు ఆయన ఏం చేయాలంటే కనుక హెచ్చరికల్ని ప్రకటించాడు. ఎవరైనా లెక్క చేశారంటే కనుక ఎవ్వరూ లెక్క చేయలేదు. లెక్క చేయకపోతే ఏమొచ్చింది? ప్రమాదం వచ్చింది. ఏం కలిగిందంటే కనుక మొత్తం జలమయమైపోయి జలప్రలయం వచ్చి మొత్తం అందరూ కొట్టుకుని చచ్చిపోయారు. నోవహు కుటుంబం ఒక్కటే రక్షించబడింది. ఆ ఓడలో ప్రవేశించిన జంతువులు మాత్రమే బ్రతికాయి. అంటే స్పందించాలి. ఎవరు స్పందిస్తారని కనుక అందుబాటులో ఉన్నవారు స్పందిస్తారు. ప్రియజనులారా, ఈరోజు మనం అందుబాటులో ఉండలేదంటే కనుక వాక్యం దగ్గరే ఉంటున్నాము, దేవుని సన్నిధిలోనే ఉంటున్నాము, వాక్యం మన చేతిలోనే ఉంటుంది, కానీ మన మనసు ఎక్కడో ఉంటుంది. మరి దాని అర్థం అందుబాటులో ఉన్నట్టే. బాడీ ఏంటండి? బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. ఈరోజు 90% అలాగే ఉంటుంది మన క్రైస్తవ జీవితంలో, అన్ని మందిరాల్లో కూడా. ఏమిటంటే బాడీ ప్రజెంట్, పలానా ఆవిడ వచ్చిందా, పలానా స్త్రీ వచ్చింది, పలానా విశ్వాసం వచ్చాడని చెప్పి పాస్టర్ గారు చూసుకున్నారు. ఒక అటెండెన్స్ పడిపోయింది, మంచిదే. కానీ వాక్యం దగ్గరికి వచ్చినప్పటికీ ఏముందని కనుక వాక్యం హృదయంలోకి వెళ్ళట్లేదు, వాక్యము కార్యరూపం అనేది దాల్చట్లేదు. దానికి కారణం ఏంటంటే అందుబాటులో లేకపోవడం. ప్రియజనులారా, అందుబాటులో లేకపోవడం. కాబట్టి ఈ సమూయేలు అందుబాటులో ఉన్నాడు. అది అపొస్తలుడైన పౌలు కూడా చక్కన మాట చెప్తాడు చూడండి. ఒకటి తిమోతికి రాసిన 2వ పత్రిక. మనం ఎలా అందుబాటులో ఉండాలంటే కనుక తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చూడండి. సమయమందును అసమయమందును ప్రయాసపడము. ఇక్కడ ఎలా అందుబాటులో ఉండాలి, లేదంటే మనం ఎలా స్పందించాలని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది కనుక చూడండి. వాక్యం ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రకటించుమంటూ ఉన్నాడు, ప్రయాసపడమంటూ ఉన్నాడు. నువ్వు అందుబాటులో ఉండడానికి సమయం చూసుకోకు, అందుబాటులో ఉండడానికి నీ యొక్క అవైలబిలిటీ నువ్వు చూసుకోకు. మనం ఏం చేస్తామంటే కనుక బ్రదర్ గారు మీటింగ్ కొంత రమ్మంటే అవకాశం ఉంటే చూద్దాం, సమయం ఉంటే చూద్దాం, కుదిరితే వస్తాను, ఏ కదా మన దగ్గర నుంచి వచ్చే ఆన్సర్లు. యారు ఇలా దేవుని మందికి రాలేదు ఏంటంటే కుదరలేదు బ్రదరు, కుదరలేదు పాస్టర్ గారు, వచ్చేవారు వస్తారండి అని చెప్పేసి తప్పించేసుకుంటాం. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం తెలిపిస్తుంది కనుక సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుచు,
గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. అయితే చూడండి, ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి, లేదంటే ఇప్పుడు చదివిన విషయాలు చూస్తున్నాం కదండి, పరిస్థితులు ఎలా ఉన్నాయి. ఎందుకంటే జనులు హితబోధన సహింపరంట. హితబోధ అంటే పుట్టినట్లు ఏముంది? ఆరోగ్యకరమైన బోధ, సత్యమైన వాక్యం. ఆరోగ్యకరమైన బోధ అంటే సత్యమైన వాక్యం, ఉన్నది ఉన్నట్టుగా కొండ బద్దలు కొట్టి చెప్పడం. నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు పాపం చేస్తున్నావురా, నువ్వు అలా తిరగకూడదు అంటే ఎవరైనా మనం చేర్చుకుంటారా? అదే ఆరోగ్యకరమైన బోధ అంటూ ఉన్నాడు. కాబట్టి హితబోధన సహింపక దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలను అనుకూలమైన బోధకులను వారు పోగు చేసుకుంటారు. సత్యవాక్యమునకు వారు చెవునివ్వరంట. సత్యవాక్యమును వారు వినరు, కల్పన కథల వైపు తిరుగుతారు వారు. అలాంటి కాలము వస్తుంది కాబట్టి, అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తకుని పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. ఇంటి విషయాలు ఎవరికి చెప్తున్నాడు పౌలు? తిమోతికి చెప్తూ ఉన్నాడు. యవనస్తుడైనటువంటి తిమోతికి చెప్తూ ఉన్నాడు. నువ్వు అన్ని విషయాల్లో ప్రియ సహోదరుడా, ప్రియ కుమారుడా తిమోతి, నువ్వు ఎలా ఉండాలంటే సిద్ధంగా నువ్వు ఉండాలి. అదే నువ్వు సమయం చూసుకోకు, నీ అనుకూలతను చూసుకోకు. నువ్వు ఎప్పుడు కూడా సేవకుడికి అందుబాటులో ఉండాలి. నువ్వు ఎప్పుడు కూడా దేవునికి అందుబాటులో ఉండాలి. పిలిస్తే పలికేలాగా ఉండాలి. నువ్వు సమయాన్ని చూసుకోకు, నువ్వు నీకున్న అవైలబిలిటీ నువ్వు చూసుకోకు, అవకాశాలు కల్పించుకోకు. దానికోసం నువ్వు పరిచర్య నువ్వు వెనకొడికి వేయకు. చూడండి ఏమన్నాడు కనుక, నువ్వు శ్రమపడు, నువ్వు సువార్తకిని పని చెయ్యి, నీ పరిచర్య సంపూర్ణంగా చెయ్యి. ఈ 3 పనుల్లో నువ్వు వేరే వేరే వంకలేమి కూడా పెట్టుకోవద్దంటూ ఉన్నాడు. మరి భక్తుడు పౌలు ప్రీతులరా గొప్ప ఆత్మీయ జ్ఞానం కలిగినటువంటి ప్రసంగికుడు కాబట్టి ప్రీతులరా తన ప్రియ శిష్యుడు కుమారుడైనటువంటి ఆ యొక్క తిమోతికి ఆ విధంగానే బోధిస్తూ ఉన్నాడు. అంతకంటే ముందు మనకు ఎవరు బోధిస్తున్నారంటే సమూయేలు మనకు బోధిస్తూ ఉన్నాడు. ఏదైనా సమూయేలు యొక్క జీవితం ద్వారా ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. ఏంటంటే కనుక సమూయేలు దేవునికి అందుబాటులో ఉన్నాడు, సమయం చూసుకోలేదు. ప్రభు పిలిచిన వెంటనే నిద్రపోయే సమయం ప్రభు కదా, నిద్రపోతున్నాడు కదా. సమూయేలు ఏం చేస్తున్నాడా? పడుకున్నాడు, నిద్రపోతున్నాడు, లేదంటే తల వాల్చుకున్నాడు. ఒకవేళ నిద్ర మన మీదకి రాకపోయినా మంచం మీదకి వెళ్తే ఏమొస్తుంది? బద్ధకం వస్తుంది. ఏమొస్తుందండి? బద్ధకం వస్తుంది. నిద్రలోకి వెళ్ళకపోయినా మంచం మీద లేచి రావడానికి కొంచెం ఇబ్బందికరంగానే మనకి ఉంటుంది. కాబట్టి ఇక్కడ సమూయేలు గారు మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే అక్కడ సమూయేలు గారు అలాంటి వంకలేమీ చెప్పలేదు. ఎనీ టైం ఆయన రెడీగా ఉన్నాడు. ఇప్పుడే వెళ్ళి పడుకున్నాడు, వెన్న పిలుపు వచ్చింది, లేచి వెళ్ళాడు, కొంచెంసేపు ఆగాడు, మళ్ళీ పిలుపు వచ్చింది, మళ్ళీ వెన్న లేచి వెళ్ళాడు, మళ్ళీ పిలుపు వచ్చింది, వెన్న లేచి వెళ్ళాడు. అలా 4 సార్లు జరిగాయి. 3 సార్లు వెళ్ళాడు, 4 సార్లు ప్రభుతో మాట్లాడాడు కదండి. ఏంటంటే సమూయేలు దేవునికి అందుబాటులో ఉన్నాడు. మరి ఈరోజు మనం అందుబాటులో ఉంటున్నామా లేదనేది మనమనే ప్రశ్న వేసుకుందాం. ఒకరు మనం వేలిపెట్టి చూపించవలసిన అవసరం లేదు. ఆల్రెడీ మనలో ఉన్న మనసాక్షి మనల్ని వేలిపెట్టి చూపిస్తుంది. కాబట్టి ఎదుటి వారికి మనం అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రీతులారా సమూయేలు దేవునికి అందుబాటులో ఉన్నాడు కాబట్టి దేవుడు అతనితోటి మాట్లాడాడు. ఒకవేళ సమూయేలు కూడా దేవునికి అందుబాటులో లేకపోతే దేవుడు అతను మాట్లాడకపోవచ్చేమో, అంతే కదా. మరి ఆ దినాల్లో ఎవరు కూడా దేవునికి అందుబాటులో లేరు, ఎవరు కూడా దేవునికి సమీపంగా లేరు. అందుకనే దేవుడు మాట్లాడడానికి అంత టైం, అంత గ్యాప్ పట్టింది అనుకోవాలి. కాబట్టి ప్రీతిని వల్లరా సమూయేలు దేవునికి అందుబాటులో ఉన్నాడు. కాబట్టి 3వ కారణం చెప్పి నేను ముగిస్తాను. 3వ కారణం చూడండి, 2వ వచనం చదవండి మళ్ళా. సమూయేలు 1 గ్రంథము 3:2 వచనం. ఆ కాలమందు ఏలీ కన్నులు మంద దృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను దీపం ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండెను. కాబట్టి
మూడవ కారణము మనకి ఈ వాక్యంలో ఏమర్థమవుతుందంటే కనుక ఆయన ఎక్కడ ఉన్నాడంటే కనుక దీపము దగ్గర ఆయన ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడండి ఆయన? దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసం దగ్గర ఉన్నట్టుగా ఆయన ఆ దీపము అంటే దీపం ఏమిస్తుంది? వెలుగునిస్తుంది. అంటే సమూయేలు ఎక్కడ ఉన్నాడండి కనుక వెలుతురులో ఉన్నాడు. సమూయేలు ఎక్కడ ఉన్నాడండి? వెలుతురులో ఉన్నట్టుగా మనకు దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి దీపము కాంతినిస్తుంది. కాబట్టి సమూయేలు ఆ కాంతికి దగ్గరగా ఉన్నాడు. కాబట్టి వెలుగులో మనకి ఏం కనిపిస్తాయి? వెలుగులో మనకి ఏం కనిపిస్తాయి? అక్కడ ఉన్న వస్తువులన్నీ కనిపిస్తాయి. అంతేనండి? ఇక్కడ వెలుగు ఉంది కాబట్టి మనకి ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా కరెంట్ పోయింది అనుకోండి, ఏమైనా కనిపిస్తుందా? ఏది ఎక్కడ ఉందో తెలియదు, మనకు గుద్దుకుని వెళ్ళిపోతాం. అంటే ఈ యొక్క వెలుగులో ఏం కనిపిస్తాయంటే కనుక వాస్తవాలు కనిపిస్తాయి. వెలుగులో వాస్తవాలు మనకు కనిపిస్తాయి. అంటే ఇంకా మనకు బాగా అర్థం కావాలంటే చీకటికి ఉందనుకోండి, మనం ఎలాగున్నా సరే మనం పట్టించుకోము. అంతేనా? మనం ఎలా రెడీ అయినా పెద్ద పట్టించుకోము. లేదంటే కనుక ఎలాంటి వస్త్రాలు వేసుకున్నా మనం పట్టించుకోము. మనం ఎవరిని గిల్లుతున్నా, ఎవరిని కొడుతున్నా, ఎవరు ఏం చేస్తున్నా సరే ఎవరు ఏం పట్టించుకోరు, ఎవరికేం కనిపించదు. ఒక్కసారిగా కరెంట్ వచ్చింది అనుకోండి, ఏమవుతుంది? ఒక్కసారిగా కరెంట్ వచ్చేసింది, వెంటనే అలర్ట్ అయిపోతాం కదా. వెంటనే అలర్ట్ అయిపోతాం. ఎక్కడో అక్కడ గప్చి పన్నట్టుగా ఎవరి ప్లేస్లోకి వాళ్ళు వెళ్ళిపోతాము. మనకి ఏమీ తెలియనట్టుగా బుద్ధిముద్రలాగా మనం కూర్చుంటాం. అంటే చిన్నప్పుడు చేసే పనుల గురించి చెప్తున్నాను, అంతే కదా. ఏమీ తెలియనట్టుగా మనం అంటే ఈ యొక్క వెలుతురు వాస్తవాన్ని తెలియజేస్తుంది. ఈ వెలుతురు ప్రీతుల అలర్ట్ని తెలియజేస్తుంది. ఇంకా మనకు అర్థం కావాలంటే వెలుతురు ప్రీతుల సిద్ధపాటుని రెడీ అన్నట్టుగా సిద్ధపాటుని మనకి తెలియజేస్తుంది. ఆ విషయం ఎక్కడ కనిపిస్తుంది కనుక సమూయేలులో మనకి కనిపిస్తూ ఉంది. ఎనీ టైం నేను రెడీ అన్నాడు సమూయేలు. ఏమన్నాడండి? ఎనీ టైం నేను రెడీ అంటున్నాడు. కాబట్టి చీకటిలో ఉన్నట్లయితే కనుక చీకటిలో ఉండే కార్యాలు ఎలా ఉంటాయి? అసంఘికమైన కార్యాలు. చీకటి పాపాన్ని సాదృశ్యంగా మనకి కనిపిస్తూ ఉంది. కాబట్టి చూడండి, మొదటి యోహాను పత్రిక 1 అధ్యాయము 6-7 వచ్చిన చూడండి త్వరగా. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. సమూయేలు వెలుతురులో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ వెలుగు గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనతో కూడా సహవాసము గలవారము చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధం ఆడుచు సత్యమును జరిపించుకుందాము. ఎందుకంటే మన దేవుడు వెలుగు సంబంధి ప్రీతి ద్వారా. కాబట్టి అందుకనే సమూయేలు ప్రీతి ద్వారా వెలుతురులో వెలుగులు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ మరి భక్తుడు యోహాను ఏమన్నాడంటే కనుక ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకునే వారి గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అంటే విశ్వాసులకి రక్షించబడిన వారి గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమన్నాడు? ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని, నేను విశ్వాసిని, నేను క్రైస్తవుని, నేను భక్తిపౌరుణ్ణి, నేను మందిరం మారకుండా వెళ్తున్నాను, నేను ప్రతి కార్యక్రమానికి కూడా కానుకలు ఇస్తూ ఉన్నాను అని చెప్పుకొని తిరిగే వారి గురించి కనుక చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల అంటే చీకటిలో చేసే కార్యాలు, పనుల గురించి, పాపం గురించి, పాప కార్యాల గురించి ఇక్కడ మాట్లాడుతూ నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిపింపకుందుము. మీరు అబద్ధం ఆడుతున్నారు అని చెప్తూ ఉన్నాడు దేవుడు. మీరు నాతో సహవాసం చేయట్లేదు, మీరు నాతోటి సంబంధం కలిగి లేరు, మీరు నాతో ఉన్నామనుకున్నారు కానీ మీరు నాతో లేరు, మీరు నాకు అందుబాటులో ఉన్నామనుకున్నారు కానీ మీరు నాకు అందుబాటులో లేరు, మీరు సిద్ధంగా ఉన్నారు అనుకున్నారు కానీ మీరు సిద్ధంగా లేరు. మీరు ఏం చేస్తారంటే కనుక అబద్ధం ఆడుతూ ఉన్నారు, మీరు ఏం చేస్తారు కనుక అబద్ధం పాడుతూ ఉన్నారు. అంతేనా? అబద్ధాలు పాడుతున్నామా? అబద్ధాలు ఆడుతున్నాము, అబద్ధాలు పాడుతూ ఉన్నాం. కాబట్టి సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము, ఒకవేళ వెలుగు ఉంటే ఆయన వెలుగులో ఉన్నాడు, వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము కూడా వెలుగులో నడిస్తే కనుక ప్రీతంలారా, వెలుగులో నడిస్తే కనుక ఎలాంటి సహవాసం అండి? అన్యోన్య సహవాసం. జస్ట్ శాంపుల్గా
సహవాసం అని అనలేదండి. దానికి కొంచెం మసాలా జోడించి ఏమన్నాడు? అన్యోన్య సహవాసం. అంటే ఆ సహవాసం అంతగా మించి గొప్ప సహవాసంగా చెప్తూ ఉన్నాడు. ఎవరది? వెలుగులో నడిచే వారి గురించి. ఎవరైతే సిద్ధపడి ఉంటారో, లేదంటే వెలుగు సంబంధకుల గురించి ఇక్కడ భక్తుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఎప్పుడు మనల్ని పవిత్రులుగా చేస్తుంది? క్రీస్తు రక్తము చీకట్లో నడిస్తేనా? చీకటి సంబంధికులుగా ఉంటేనా? కాదు కదా, వెలుగులో నడిస్తేనే, వెలుగు సంబంధికులుగా ఉంటేనే. కాబట్టి అలాంటి ధన్యత ప్రీతుల మా సమూయేలు ద్వారా ప్రభు మనతో నేర్పుతున్నాడండి. కనుక ఆయన వెలుగుకు దగ్గరగా ఉన్నాడు. కాబట్టి మనం కూడా వెలుగుకు దగ్గరగా మనం ఉండాలి. వెలుగు ప్రీతులరా వాస్తవానికి సాదృశ్యంగా మనకు కనిపిస్తూ ఉంది, సిద్ధపాటుకి సాదృశ్యంగా మనకు కనిపిస్తూ ఉంది. అలర్ట్ అయిపోతాం మన వెలుగులో కదా, ఎవరైనా చూస్తారేమని చెప్పి. కాబట్టి అలాంటి అలర్ట్ ఇక్కడ సమూయేలు మనకు చూపిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్కు ఎప్పుడు పిలిస్తే అప్పుడు విసుక్కోకుండా, కసురుకోకుండా మరి ఏలి అని అడుగుతున్న విధానం మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి గొప్ప లక్షణాలు మనకి సమూయేల్లో కనిపిస్తున్నాయి ప్రీతులారా. ఆయన దేవునికి దగ్గరగా, లేదంటే దేవునితో మంచి సహవాసాన్ని ఆయన కలిగి ఉన్నాడు. రెండవది ఏంటండి? ఆయన దేవునికి అందుబాటులో ఉన్నాడు. మూడవది ఆయన వెలుతురులో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్న ప్రీతులారా. ఈ మూడు కారణాలు దేవుడు సమూయేలుతో మాట్లాడడానికి గొప్ప బలమైన కారణాలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. దేవునితో వ్యక్తిగతమైన సహవాసం కలిగి ఉన్నాడు, దేవునికి అందుబాటులో ఉన్నాడు, వెలుగు సంబంధికుడిగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి ప్రీతులారా అప్పుడు ఏం జరిగిందంటే 10వ వచనం మరలా చదువుకుందాము. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు అని పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞను ఇమ్మనెను. కాబట్టి సమూయేలు దేవునితో వ్యక్తిగతమైన సంబంధాన్ని కలిగి ఉన్నాడు. సమూయేలు దేవునికి అందుబాటులో ఉన్నాడు. సమూయేలు ప్రియదేవులారా వెలుగు సంబంధికుడిగా ఉన్నాడు. ఆ కారణాన్ని బట్టి దేవుడు సమూయేలుతోటి మాట్లాడాడు. ఇలాంటి లక్షణాలు కలిగిన, ఇలాంటి ప్రవర్తన కలిగిన వ్యక్తులు సమూయేలుకు ముందు ఆ దినాల్లో ఎవ్వరూ కూడా లేరు. అందుకనే దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షం కాలేదు. దేవుడు తటస్థించడం అనేది అరుదైపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అయితే సమూయేలు రెడీగా ఉన్నాడు, అందుబాటులో ఉన్నాడు, సహవాసం ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు అని పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞనిమ్మనెను. కాబట్టి ఇక్కడ ఒక విషయం గమనించవలసిన విషయం ఏంటంటే కనుక ప్రియనులారా, మొదటిసారి లేదంటే ఇంతకుముందు 3 సార్లు దేవుడు సమూయేలుని పిలిచాడు. అది ఎంతవరకు అంటే కనుక చూడండి, 4వ వచనంలో యెహోవా సమూయేలును పిలిచెను. తర్వాత 6వ వచనంలో యెహోవా మరలా సమూయేలును పిలువగా, మరలా 8వ వచనంలో యెహోవా 3వ మారు సమూయేలును పిలువగా. అది అక్కడతోటే క్లోజ్ అయిపోతూ ఉంది, అంతే కదండి. పిలిచాడు, సమూయేలేమో ఏలీ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. ఆ 3 సందర్భాల్లో కూడా ఆ రీతిగా జరిగింది. 4వ సందర్భంలో చూడండి, యెహోవా ప్రత్యక్షమయ్యి నిలిచి ఆ రీతిగా సమూయేలు అని పిలువగా. చూడండి, ఆ 3 మాటల్లో ఉన్న మాట ఏంటి, ఈ 4వ మాటలో ఉన్నటువంటి విషయం ఏంటి అనేది మనము గ్రహించుకుందాం ఒకసారి. ఆ 3 మాటల్లో పిలిచాడు, జస్ట్ క్యాజువల్గా పిలిచాడు అనుకున్నాం. తర్వాత మరో మాట రాలేదు. కానీ 10వ వచనంకి వచ్చిన 4 సార్లు వచ్చినప్పటికీ ఆయన వచ్చాడు, ప్రత్యక్షమయ్యాడు, నిలిచాడు, సమూయేలు అని పిలిచాడు. అప్పుడు సమూయేలు దానికి రెస్పాండ్ అయ్యి నీ దాసుడు ఏమన్నాడండి? ఆలకించుచున్నాడు, ఆజ్ఞనిమ్మని అడిగాను. అంటే ఆ 4వసారి మరలా మరో మాట మాట్లాడడానికి ప్రభు ఎందుకు కష్టపడ్డాడని చెప్పి మనం ఆలోచన చేసినట్లయితే కనుక అక్కడ సమూయేలు రెస్పాండ్ అయ్యే విధానము మనకడ కనిపిస్తూ ఉంది. అక్కడ కనిపిస్తూ ఉంది కదండి. అక్కడ ఏమన్నాడు అక్కడ? నేను నీ దాసుడును ఆలకించుచున్నాను, ఆజ్ఞనిమ్మని అడిగిన ప్రీతులారా. అంటే ఆయన యొక్క వాక్యకి మనం రెస్పాండ్ అయ్యి ఆయన యొక్క చిత్తానికి ప్రీతులారా, అంటే
సమూయేలు అక్కడ విధానం మనం చూసినట్లయితే సమూయేలు వినడానికి దేవుని యొక్క వాక్కు వినడానికి లేదంటే దేవునికి స్పందించడానికి ఆయన రెడీగా అలర్ట్గా ఉన్నట్లుగా మనకి బాగా కనిపిస్తూ ఉంది. దాన్ని బట్టి అక్కడ ప్రభు అతనితోటి 4వ మారు మాట్లాడి తన యొక్క చిత్తాన్ని తన యొక్క ఉద్దేశాన్ని బయలుపరిచినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. అంటే ప్రభు ఎవరితో పడితే వారితో మాట్లాడేస్తాడంటే కనుక మాట్లాడు కదండి. ఎవరితో పడితే వారితో మాట్లాడేస్తాడంటే కాదు. ఎందుకంటే ఎవరైతే వింటారో వారితోటే ప్రభు మాట్లాడతాడు. సమూయేలు రానంత వరకు ఆ దినాల్లో ప్రభు మాట వినేవాళ్ళు ఎవరు కూడా లేరు అక్కడ. అందుకు ప్రభు మాట్లాడడానికి ఇష్టపడలేదు. కానీ సమూయేలు ఎప్పుడైతే రెడీగా ఉన్నాడో సమూయేలుతో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం అనుకున్నంత ఈజీగా మనం అనుకున్నంత వంటి తేలికగా ప్రభు వాక్కు మనకు దొరికేస్తుందండి కనుక అంత కాదు, అంత ఈజీ కాదు. ఎందుకంటే ప్రభు వాక్యం అంత ఈజీగా మనకి దొరికేది. మనం కొంచెం కష్టపడాలి. కొంచెం మన దేవునితో మంచి సంబంధాన్ని మంచి సహవాసాన్ని మనము కలిగి ఉండాలి. దేవునితో మనం అందుబాటులో మనం ఉండాలి. వెలుగు సంబంధికులుగా మనం ఉన్నట్లయితే ప్రీతులారా ప్రభు మనతో మాట్లాడతాడు. ఎందుకంటే ఆ దినాల్లో ప్రభువు ఏలీతో మాట్లాడడానికి ఇష్టపడలేదు, కానీ సమూయేలుతో మాట్లాడడానికి ప్రభు ఇష్టపడ్డాడు. కాబట్టి ప్రియదైన వాళ్ళారా, ఈరోజు ప్రభు నీతో మాట్లాడడానికి కూడా ఆయన ఇష్టపడాలంటే కనుక సమూయేలు మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే కనుక మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే కనుక మీరు దేవునితో మంచి సహవాసం కలిగి ఉండండి. మీరు దేవునితో మంచి సంబంధం కలిగి ఉండండి. అది వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా. ఎలా కలిగి ఉండండి దేవునితో మంచి సంబంధం? వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా. ఇందాక ప్రార్థన గురించి చెప్పాను కదా. కాబట్టి ఆ ప్రార్థన అనేది దేవునితో మంచి సంబంధం కలిగి ఉండడానికి అది గొప్ప అవకాశం. కాబట్టి రోజు వాక్యం చదవడం కూడా దేవునితో మంచి సంబంధాన్ని పెంపొందించుకోవడానికి అది గొప్ప అవకాశం. దేవునికి మనం అందుబాటులో మనం ఉండాలి. 4వదిగా వెలుతురులో మనం ఉండాలి. చీకటి మన మీద వెలుబడి చేయకూడదు, చీకటి సంబంధికులుగా మనం ఉండకూడదు అని మనకు సమూయేలు గారు గొప్ప పాఠం మనం నేర్పుతున్నాడు. అలాంటి జీవితాన్ని కనుక మనం జీవించినట్లయితే ఆనాడు ఏలీతో మాట్లాడలేదు, కానీ సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. ఈరోజు నీతో నాతో కూడా మాట్లాడతాడు. అయితే ప్రత్యక్షమైపోయి మాట్లాడతాడని చెప్పను, ఎలా మాట్లాడతాడని చెప్పను. ప్రభు నీతో మాట్లాడడానికి ఆయనకి ఎలా ఇష్టమైతే అలా మాట్లాడతాడు. ఆయన ఎలా ఇష్టమైతే అలా మాట్లాడతాడు. ఆయన ఇష్టం అది. మనం కోచింగ్ చేయడానికి ప్రభు నువ్వు మోసేతో మేఘంలో మాట్లాడావు, లేదా నువ్వు వీళ్ళతో ఇలా మాట్లాడావు, నాతో కూడా ఇలా మాట్లాడడానికి మనం సరిపోం. ఆయనకి ఎలా అవైలబిలిటీ, ఆయనకి ఎలా ఇష్టమైతే అలా మాట్లాడింది. కానీ ఆయన సర్వభౌముడు. ఆయన కోచింగ్ చేసేవారు ఎవరు కూడా లేరు కదండి. ఆయన కోచింగ్ చేసేవారు ఎవరు కూడా లేరు. కాబట్టి తప్పనిసరిగా నీతో మాట్లాడతాడు. కాబట్టి ఆయన మాట కొరకు మనం ఎదురు చూసి అలాంటి గొప్ప ధన్యకరమైన జీవితం జీవించి మనం కూడా ప్రభుత్వం మంచి సహవాసం కలిగి ఉండాలని ఈయన మాటలు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.